కానీ సమరయునికి ఉన్న క్వాలిటీస్ ఒకసారి నేను గుర్తు చేస్తాను ప్రియులారా. ఫర్ అస్ టు థింక్, జస్ట్ ఇమాజిన్. వాస్తవానికి సమరయులకు యూదులకు సాంగత్యం లేదు, మనందరికి తెలుసు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు కూడా సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు తన శిష్యులు వచ్చి, ఏంటయ్యా ఈమెతో మాట్లాడుతున్నావు అని వింతగా అడిగారు. ప్రియులారా, యేసుక్రీస్తు వాస్తవానికి చెప్పాలంటే చాలా చాలా లోకరీతి అయినటువంటి రూల్స్, లోకరీతి అయినటువంటి ఇన్హిబిషన్స్ క్యాన్సిల్ చేశాడు, అన్నీ వైలేట్ చేశాడు. లెప్రసీ, కుష్ఠరోగం కలిగిన వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళు ఊరి బయట ఉంటారు. కుష్ఠరోగం ఉన్న వారిని సైతం ముట్టాడు, స్వస్థపరిచాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీలను రాళ్లతో కొడతారు, వీలైతే ఎక్కువ రాళ్ళు వేస్తారు, కానీ ఆయన అలాంటి వ్యక్తిని కాపాడుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు చాలా అంటే మనందరికీ ఒక మోడల్గా ఉండటానికి ఆయన ప్రాక్టికల్ లైఫ్ చూపించాడు. ప్రియులారా, ఈరోజు మనం చేయాల్సిన పని ఇదే. ఈ లేవీయుడు ఏం చేశాడు ప్రియులారా? లేవీయుడు ఏం చేస్తాడు? ఇప్పుడు లేవీయుని గురించి చదువుదాం. లేవీయుడు ఏం చేస్తాడంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, ఆ వర్డింగ్ చూడండి, ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చెను. నౌ హీ ఆల్సో హ్యాస్ ఎ చాయిస్. తనకు కూడా చాయిస్ ఉంది ప్రియులారా. ఏదో ఒక పని మీదనే వెళ్తూ ఉంటాడు కదా, ఊరికే ఊరెంబడి తిరగం కదా మనము, పని ఉండింటుంది, ఏదో పని మీదనే వెళ్తూ ఉండింటాడు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తిని చూశాడో తన మనసులో ఒక ప్రేరేపణ ఉద్భవించింది. 7 విషయాలు నేను చెప్తాను పిల్లలు, బైబిల్లో చూడండి, 7 విషయాలు. 1, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి, నంబర్ 1. నంబర్ 2, అతని మీద జాలిపడి. నంబర్ 3, దగ్గరకు పోయి. నంబర్ 4, నూనెయు ద్రాక్షరసమును పోయటం. 4. నంబర్ 5, అతని గాయములను కట్టి. నంబర్ 6, తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి పరామర్శించను. నంబర్ 7, 2 దేనారాములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, నువ్వు అతన్ని పరామర్శించు, తక్కువైతే ఇంకా నేను ఇస్తా. 7 things. అమేజింగ్ హార్ట్. ఐ విష్ వి ఆల్ హ్యాడ్. నేను అంటాను ప్రియులారా, 7 విషయాలు ఉంటే నువ్వు స్టార్వే. ఈ 7 విషయాలు నీకు ఉన్నాయంటే నువ్వే ఒక స్టార్. 7 విషయాలు కనీసం 2-3 ఉన్నా కూడా ప్రపంచం చాలా అద్భుతంగా మారిపోతుంది. అంత ప్రభావం ప్రియులరా. లేవీయుడు పని మీద వెళ్తా ఉన్నాడు, ఈ వ్యక్తిని చూచాడు ప్రియులరా. తనకు కూడా చాయిస్ ఉంది, నేను సహాయం చేయాలా, నా పని మీద వెళ్ళిపోవాలా అని. కానీ తను అనుకున్న విషయం ఏంటంటే, నా పనుల కొరకు నేను వెయిట్ చేయగలను, నాకు టైం ఉంది ఈ వ్యక్తికి ఇవ్వటానికి. ఐ కెన్ క్యాన్సల్ మై అపాయింట్మెంట్, ఐ కెన్ పోస్ట్పోన్ మై జర్నీ, ఐ కెన్ రీస్కెడ్యూల్ మై వర్క్స్. నా పనులను నేను మరలా తర్వాత చేసుకుంటా, నాకు అర్జెంట్ పనులు ఏం లేదు, నేను ఇప్పుడు ఈ పని చేయాల్సిందే, నేను ఈ పనిని చూసుకోవాలి. ప్రియులరా, దేవుని కొరకు మనం కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, క్రియారూపంగా కూడా సేవ చేయాలి, ఉండాలి అని అంటే దేవునికి ఇవ్వటానికి, ప్రజలకు ఇవ్వటానికి నీ దగ్గర మనసు ఉండాలి. నంబర్ 1. 2వది టైం ఉండాలి.